హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తమిళనాడులో రాజకీయాలు కొత్త చర్చకైతే దారితీస్తున్నాయి. మొత్తం యావత్ దేశం అంతా కూడా తమిళనాడు వైపు చూస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఇది ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలేమి మామూలుగా ఉండవండి. ఎందుకంటే దేశాన్నే కుదిపేసే రాజకీయాలు తమిళనాడులోనే జరుగుతాయి. అక్కడి నుంచే చాలా కొత్త వ్యక్తులు దేశాన్ని నడిపించడానికి, వెనకాలుండి నడిపించడానికి జరుగుతది. ఎందుకంటే తమిళనాడు భాగం ఏదైతే ఉందో అది చిన్న రాష్ట్రం, లేకపోతే మన ఇండియా రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అని మీరు మాత్రం భావించొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తమిళనాడుకి ఒక్క ఇండియా నుంచే సపోర్ట్ కాదండి. మొత్తం ప్రపంచ దేశాల్లో ఒక 10 దేశాల నుంచి 15 దేశాల నుంచి సపోర్ట్ ఉంది. ముఖ్యంగా సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఈ హాంకాంగు, దక్షిణాఫ్రికాలో కొన్ని కంట్రీస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇండోనేషియా, వియత్నాం ఇలాంటి చాలా కంట్రీల్లో తమిళీయులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు తమిళీయులుగా కాకుండా ఆ దేశాలకి చాలా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమిళనాడుకి ఫండ్ పంపిస్తూ ఉంటారు. అయినా సరే ఈరోజు తమిళనాడులో ఎక్కువ దారిద్ర్య రేఖ నుంచి దిగువగా ఉన్న ప్రాంతం అదే. ఎందుకంటే దగ్గరగా 12,00,000 కోట్ల అప్పు ఉంది తమిళనాడు. అంటే మన ఇండియాలో అన్ని రాష్ట్రాల అప్పులతో పోలిస్తే తమిళనాడు అప్పు కొంచెం ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ తమిళనాడుకున్న ఈ రాజకీయ బలం గానీ, బలహీనత గానీ, అయితే ఈ సమంజసంలో ఈ రాజకీయ బలహీనతలో గానీ, బలంలో గానీ తమిళనాడులో కొత్త మార్పు ఏదైనా జరుగుద్దా? ప్రజానీకానికి కొత్త మార్పు ఏమైనా కావాలని కోరుకుంటున్నారో అది తెలుసుకోవాలి. ఎందుకంటే డీఎంకే పార్టీ 2021లోనో, 20లోనో అధికారంలో వచ్చింది. 21లో అనుకుంటా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకే పార్టీ జయలలిత పార్టీని విమర్శిస్తూ మాత్రం అధికారంలోకి వచ్చినా గానీ, జయలలిత పార్టీ భావాలను మాత్రం ఎక్కడ తొక్కేలా. ఎందుకంటే జయలలిత గారు ఇచ్చిన ఈ ఉచిత పథకాలు గానీ, లేకపోతే ఆవిడ పథకాల్లో కొన్ని లేబుల్స్ కానీ ఎక్కడా కూడా తీసేయకుండా కంటిన్యూ చేసింది. ఎందుకంటే ప్రతి రూపాయి విలువ. ఎందుకంటే నాకు బాగా గుర్తేంటంటే జయలలిత గారు ఒక సంచిలో ఒక కిట్టు, అంటే కిట్టు ఆ సంచిలో పెట్టిస్తున్నప్పుడు లేబుల్‌లో ఆవిడ ఫోటో ఇయన్నీ ఉంటాయి. అవన్నీ కలిపి ఇస్తున్న ఆ సంచి ఏదైతే ఉందో అవి చాలా సంచులు కుట్టించేశారు. అవి తర్వాత డీఎంకే పార్టీ వచ్చినప్పుడు అయి పక్కన పెట్టేసి డీఎంకే పార్టీ సంచులు ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ డీఎంకే అధినేత స్టాలిన్ గారు ఏమన్నాడంటే, నాకు ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్టు, రాష్ట్ర అప్పుకి నేను ముందు ప్రాముఖ్యత ఇస్తాను. ఇటువంటి సమస్యలు కాదు నాకు. ఆవిడ సంచులు ఉంటే ముందు అయి క్లియర్ చేయండి. అటువంటి చిన్న చిన్న మైనర్ విషయాలను కూడా ఆయన నోటీస్ చేసుకొని, అటువంటి విషయాల్లో కూడా ఈ రాజకీయ కోణం వాడకుండా ముందు రాష్ట్ర అప్పును తీర్చాలని డీఎంకే పార్టీ ముందుకు సాగింది మరి. ఎందుకంటే వాళ్ళ సొంత ప్రదేశాల్లో వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా తమిళన్స్ బయటోళ్ళు రావడానికి ఇష్టపడరు గానీ, వాళ్ళు కుమ్ములాట అయినా గానీ వాళ్ళలో మనుషులు మాత్రమే ఆధిక్యతలో ఉండాలని కోరుకుంటారు. అలాగే పక్క దేశాల్లో కూడా వాళ్ళ ఆధిక్యత అంత బలంగా ఉంటది. ఈరోజు ఆ స్టాలిన్ గారి యొక్క పార్టీ విధానాలు ఏదైతే ఉన్నాయో, ఉచిత బస్సు కానీ, లేకపోతే ఫ్రీ కరెంట్ కానీ, లేకపోతే ఇంకా మహిళలకి లేకపోతే వృద్ధులకి వాళ్ళు ఇచ్చే ఫింక్షన్స్ కానీ, అదే ఫంక్షన్స్, పింఛన్స్ అంటారు కదా! అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకుని వాళ్ళైతే ముందుకెళ్తున్నారు. మరి అటువంటి డీఎంకే పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారాన్ని ఫార్మ్ చేస్తదా? మళ్ళీ డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అవుతారా? ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారైన అళగిరి మీకు అందరికీ తెలుసు మదురైలో ఉంటాడు. ఈ డీఎంకే పార్టీ అధికారంలోకి రాకముందు వాళ్ళిద్దరూ కూడా కలిసే ఎప్పుడూ కూడా కరుణానిధి గారికి సపోర్ట్ ఇచ్చేవారు. బట్ అళగిరి గారికి ఉన్న ఈ ఎమ్మెల్యే ఫాలోయింగ్స్ ఏదో 100, 150 మంది ఉండేవారు అతని దగ్గర. అటువంటి అళగిరి గారిని పక్కన పెట్టేసి మరి డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండి అళగిరి గారు వద్దులే మాకిక మేమైతే స్ట్రాంగ్‌గా ఉంటామని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అతను స్టాలిన్ కాబట్టి క్రిస్టియన్ అని అనుకుంటారు. కానీ నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కాదు. అది గతంలో ఏదో అతను పుట్టేటప్పుడు ఏదో మొక్కుకుంటారు కదా! ఆ మొక్కుల్లో స్టాలిన్ అని పెట్టుకోవడం వల్ల అతను క్రిస్టియన్‌గా పరిగణించబడుతున్నాడు గానీ, అతను ఎక్కడో కూడా క్రిస్టియన్ మతానికి చెందినవాడు కాదనేసి ఇంకొక పెద్ద విషయం అయితే చర్చలోకి దారితీస్తుంది. ఈరోజు తమిళనాడులో ఈ చర్చ మీద ఎక్కువగా వీడియోస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ హిందూ మతం వీసెస్ క్రిస్టియన్ మతం, లేకపోతే ముస్లిం మతం ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే 2024 నుంచి అనుకుంటే 25 నుంచో మీకు తెలిసే ఉంటది సుబ్రహ్మణ్య స్వామి గుడి గురించి జరుగుతున్న గొడవల్లో ఇది చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్న గొడవ కాబట్టి, ఆ గొడవలో ఇతను స్టాలిన్ అనేవాడు క్రిస్టియన్ పార్టీ, మైనారిటీ పార్టీలకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడనేది జరిగిన ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టి డీఎంకే పార్టీ ఈరోజు నేను ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా మళ్ళీ నా పార్టీని మళ్ళీ ఫార్మ్ చేయగలుగుతాను అని అయితే స్టాలిన్ గారు చెప్తారు. ఇది పక్కన పెట్టేస్తే ఇక రెండో ఒక గ్రూప్ ఉంది. అది ఎన్‌డీఏ కూటమి. దాంట్లో జయలలిత పార్టీ ఏఐఏడీఎంకే, అది ఏఐఏ ఎంకే పార్టీ.
ఓకే. ఇది అందరికీ తెలుసు. ఏఐఏడీఎంకే పార్టీ ఇది జయలలిత గారి పార్టీ. దీంతో పాటు చాలా చిన్న చిన్న పార్టీలన్నీ కలుపుకొని వాళ్ళైతే ముందుకెళ్తున్నారు. ఈ పార్టీకి అధినేతగా పలానా స్వామి గారు ఉన్నారు. గతంలో ఈయన ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి జయలలిత పార్టీ. దీనికి శశికళ గారు మళ్ళీ వచ్చి విడదీయడానికి ట్రై చేశారనేసి పలానా స్వామి శశికళ గారిని అక్కడ పక్కన పెట్టేశారు. శశికళ గారు కొత్తగా పార్టీ పెట్టడానికి ట్రై చేస్తారని చాలా చాలా విషయాలైతే తమిళనాడు నుంచి నేను రోజు న్యూస్ మీడియాలో చూస్తున్నాను. బట్ ఈ శశికళ గారిని పక్కన పెట్టేస్తే పలానా స్వామి గారు కూడా ఆ ముఖ్యమంత్రి పదవి ఏదైతే ఉందో అది అతనికి కార్డ్ రూపంలో వచ్చినా కానీ అతను ఆ 4 ఏళ్ళు ఆ పదవిని అయితే బాగానే చేశాడు. ఎందుకంటే ఆ జయలలిత గారు పెట్టిన పథకాలు ఏదైతే ఉన్నాయో అవి అమలు అవ్వడానికి చూశాడు. అలాగే ప్రజానీకంలో అతను కూడా ప్రాబ్లం రాకుండా చూశాడు. బట్ ఇక్కడ ఏమైందంటే సమస్య అతను ఒక స్ట్రాంగ్ లీడర్ కాదేమో అని జనాల్లో ఉన్న ఆ విషయం ఏదైతే ఉందో ఆ విషయం బట్టే స్టాలిన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే పళనిస్వామి గారు కానీ పన్నీర్ సెల్వం కానీ ఇద్దరు ఆ ముఖ్యమంత్రి సీటు గురించి కొట్టుకోవడంలో కొంచెం పోపర్లో ఉండడం, లేకపోతే మన శశికళ గారి యొక్క కొన్ని రూమర్స్ బయటికి రావడం, జయలలిత గారు అరెస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆవిడ హార్ట్ అటాక్తో చనిపోకముందు ఆవిడ మీద ఉన్న కేసు ఏదైతే ఉందో అది ఎన్డీఏతో జరిగిన విషయాలు ఏదైతే ఉన్నాయో ఇటువంటివన్నీ కూడా బయటకు రావడంతో జనాలు కొంచెం అస్వస్థతగా ఫీల్ అయ్యారు. దాని మీద ఏంటంటే జనాలు ఆ విషయాన్ని కొంచెం పక్కన పెట్టలేకపోయారు. ఎంత పథకాలు వచ్చినా లేకపోతే ఎంత పాలన బాగా జరిగినా కూడా రూమర్స్ మీద ఎప్పుడు కూడా జనాలు రియాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ రోజులో 2021లో మరి డిఎంకే పార్టీకి జనాలు సపోర్ట్ చేయడం, అలాగే డిఎంకే పార్టీ ఫామ్లోకి రావడం, తర్వాత స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఈ రెండు పక్కన పెట్టేస్తే ఇంక మూడో పార్టీ ఒకటి ఉందండి. అది టీవీకే పార్టీ. మీకు అందరికీ తెలుసు, తమిళ కలంగర్ పార్టీ. అదే మన తమిళ హీరో విజయ్ గారి పార్టీ. ఈయన పార్టీ ఎందుకు పెట్టాడరా అంటే దీనికి ఒక మెయిన్ బేస్లెస్ కారణమా లేకపోతే బేస్ కారణమా అంటారు. ఆయన చెప్పేది ఏంటంటే బీజేపీ అనేది తమిళనాడులో రాకూడదు. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చినాయి తమిళనాడులో. మీకు కేరళలో కూడా ఈ మధ్య ఈ ఎంపీరియం 2 అనే ఒక మోహన్ లాల్ గారి సినిమా తీశారు. ఎందుకంటే కేరళలో కూడా బీజేపీ కూటమి లోపలికి వస్తుంది, అదే సురేష్ గోపిని అడ్డం పెట్టుకుని అనేసి మీకు ఆ విషయాలు గుర్తుండే ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా సౌత్ ఇండియాలో అండ్ తమిళనాడు, కేరళలో బాగా జరుగుతూ ఉంటాయి. ఓకే. దీనికి వ్యతిరేకంగా బీజేపీ అనేది మా మైనార్టీ వర్గాన్ని అంటే ఈ విజయ్ గారు అనేవారు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి. ఓకే. ఈ మైనార్టీ వర్గాల్ని బీజేపీ అనేది తొక్కేస్తుంది. హిందూ పార్టీగా ఉండి ఈ క్రిస్టియన్, ముస్లిమ్స్ భావజాలాన్ని బాగా కించపరుస్తుంది, లేకపోతే తొక్కేస్తుంది అనే విషయంలో ఇప్పుడు ఈ టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు అయితే పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తొలినాళ్ళలో అతనికి సపోర్టెడ్గా ఎవరు నిలవకపోయినా కానీ తర్వాత అతనికి కొంచెం పళనిస్వామి గారి వర్గం అంటే ఈ ఎన్డీఏతో కొంచెం సీట్లు రావు అనుకునే వర్గం కానీ, డిఎంకేతో ఉన్న కొంచెం అనఫిషియల్ వర్గం కానీ వీళ్ళందరూ సీట్ల కోసం అయితే టీవీకే పార్టీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేశారు. మళ్ళీ ఏమైందో ఏంటో తెలియదు కానీ అది కొంచెం డిఫ్లెక్ట్ అవుతూ కొంచెం అటు ఇటుగా జరుగుతూ చివరికి ఆయన ఒంటరిగా పోటీ చేసే పరిస్థితికి వచ్చింది. అతనికి సీట్లు ఇస్తా అన్నా కూడా కొంతమంది వచ్చే పరిస్థితుల్లో లేదనేసి కొంచెం గట్టిగానే వినిపిస్తుంది టాక్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన తమిళ హీరోయే కాదు, తమిళ్లో కూడా చాలామందికి సుపరిచితుడు. విజయకాంత్ గారికి అత్యంత సన్నిహితుడు కూడా. ఎందుకంటే విజయకాంత్ గారే అతన్ని హీరోగా చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారని ఎప్పుడు అతను చెప్తూ ఉంటాడు. అటువంటి విజయకాంత్ గారి పార్టీ కూడా విజయకాంత్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్తో కలిపిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అంతా కూడా ఈరోజు ఇక్కడ జాయిన్ అయిపోయింది. ఏంటంటే డిఎంకే పార్టీలో జాయిన్ అయిపోయింది. డిఎంకే పార్టీలో విజయకాంత్ గారి పార్టీ ఒకటే కదండి, కమల్ హాసన్ గారి పార్టీ, రజనీకాంత్ గారి మద్దతే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బలమైన మద్దతు అంతా కూడా డిఎంకే పార్టీకి ఉంది. ఎందుకంటే తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా డిఎంకేతోనే సంబంధం ఉన్నట్టుగా ఈరోజు బాగా కనిపిస్తుందండి. డిఎంకే పార్టీ అధికారంలో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా మెరుగులు ఉన్నాయనేది అక్కడ ఉన్న విషయాలు అయితే తెలుస్తుంది. ఇది ఒక వెర్షన్. ఇక లాస్ట్ ఒక పార్టీ ఉంది, అది ఎన్టీకే పార్టీ. ఇది ఏంటంటే ఈ మధ్య ఓటు బ్యాంకింగ్ సంపాదించుకుని స్వచ్ఛందంగా ఎదుగుతున్న పార్టీ. ఓకే. మరి ఈ పార్టీకి సీట్లు అన్ని కేటాయిస్తారా లేకపోతే 40-30 సీట్లతో ఇది కూటమిది లేకపోతే డిఎంకేతో ఏమైనా జత కట్టడానికి రెడీగా ఉందనేది ఒక టాక్ వినిపిస్తుంది. బట్ ఎన్టీకే పార్టీ మాత్రం సింగిల్గా వస్తారని వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. ఓకే. ఇలా 4 పార్టీలు అయితే మాత్రం మంచి ఫామ్లో ఉన్నాయండి. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి సీట్ని ఎవరు అధిగమిస్తారో, ఎవరు మళ్ళీ సీటుని దక్కించుకుంటారో, లేకపోతే ఎవరు కొత్తగా సీట్లోకి వచ్చి ముఖ్యమంత్రి పాలన కొత్త రూపు లేకపోతే కొత్త మార్పు తీసుకొస్తారన్నది చూడాలి. ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం అండి. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ అయితే వేడిగా ఉన్నాయి.
ఈ తమిళనాడు ఎలక్షన్సే కాదు, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అండ్ మన కేరళ విజయ్ కుమార్ గారి ఎలక్షన్స్ అయితే మాత్రం చాలా గట్టిగా అయితే ఉన్నాయి. దీంట్లో తమిళనాడు ఎలక్షన్స్ గురించి మీకు చెప్పాను. రాబోయే రోజుల్లో మన పశ్చిమ బెంగాల్ గురించి కానీ, లేకపోతే కేరళ ఎలక్షన్స్ గురించి కానీ ఇంకా క్లియర్‌గా డెప్త్‌గా చెప్తాను. ఇది మీకీ ఈ విషయం ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్లయితే నేను నచ్చి ఉండుంటాను. లేకపోతే ఈ వీడియో ఎంతవరకు మీరు చూసుండరు. దయచేసి చూస్తే ఫస్టు నాకు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సమాచారం. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. ఓకే. మా వీడియో గనుక మీకు నచ్చితే ఫస్ట్ కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుకుంటూ సైన్ ఔట్ మీరావు.